మనం శీఘ్రం మేము చేద్దాము. న్యూ అకౌంట్ ఓపెన్ న్యూ అకౌంట్ స్టార్ట్. లాస్ట్ టైం మనం అందరం చేసాం, అందరికి తెలిసిన విషయం. బీపీఆర్పీకి వచ్చేసరికి ప్రతి ఏంటండి బుక్ ఎలా కీపర్ గారికి మనకి మనం తీయించుకుంటున్నారంట రోల్ ఇవ్వటం జరుగుతుంది. ఎంటైటిల్మెంట్ కోటి, ఎల్హెచ్ కోటి. అలాగే ప్రీవో లెవెల్ ఇస్తున్నాము, తర్వాత జీపీ లెవెల్ ఇస్తున్నాము. ఇచ్చిన తర్వాత వాళ్ళు యాప్ లోకి వెళ్ళినప్పుడు ఓపెన్ చేయగానే మనకి స్క్రీన్ మీద ఎలా కనిపిస్తుందో అలా డిస్ప్లే అవుతాయి ఎస్హెచ్జీల వారీగా. అంతేనా మనం ఒక ఎస్హెచ్జీని కనుక టచ్ చేస్తే ఇంతకు ముందర మనకైతే చూడండి డైరెక్ట్ గా కెమెరా మెంబర్ ని క్లిక్ చేయగానే డీటెయిల్స్ ఓపెన్ అయ్యాయి. ఇప్పుడు మనకి యాప్ చాలా ఈజీగా ప్రొఫైల్ ఎంటైటిల్మెంట్స్ అనేది హెడ్స్ లో పెట్టి ఈజీగా కనిపిస్తున్నది. పంపించారా ఏ మెంబర్ ని అయితే మనం చేయాలనుకుంటున్నాం ఆ మెంబర్ ని టచ్ చేస్తే కనుక ఆమె డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ అడుగుతుంది. ఫస్ట్ ఏజ్ అడుగుతుంది, ఆ మెంబర్ ఏజ్ మనం ఇక్కడ పెట్టిన తర్వాత ఆమె ఇంటి పెద్ద అవునా కాదా అని అడుగుతారు. ఇంటి పెద్ద అయితే కనుక మనము నేనే అని పెడతాము, లేని పక్షంలో కుటుంబ సభ్యులు అని పెడతాము. నేనే అని పెడితే కనుక కింద వార్డ్ మెంబర్ అడుగుతుంది. లేదు కుటుంబ సభ్యులు అని పెడితే కనుక కుటుంబ పెద్ద యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు ఇక్కడ మనం టైప్ చేయాలి. తర్వాత వార్డు నెంబర్ అండి, అది ఎన్నో వార్డు అని వార్డు నేమ్. వార్డుకు నేమ్ ఉంటే ఆ వార్డు అంటామండి, లేదంటే సెకండ్ వార్డు అని వార్డు దగ్గర కూడా మనం ఇక్కడ ఎంటర్ చేసుకుంటాము. తర్వాత సోషల్ కేటగిరీ, వాళ్ళు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు. క్యాస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వచ్చేసి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ బెనిఫిషరీ అని ఉంది. ఎస్ అయితే ఎస్, లేని పక్షంలో నో పెట్టుకుంటాము. అదర్ కేటగిరీ, మహిళా యజమాని కుటుంబమా, ఒంటరి నిరుపేద మహిళల, ఏది లేదా అనేది ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే గనక దానికి చెందిన వాళ్ళైతే కనుక పై రెండు ఆప్షన్ చెందిన వాళ్ళైతే మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాము. లేని పక్షంలో ఏది లేదు పెట్టుకొని తర్వాత క్లిక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత రెండో ఆప్షన్లోకి వెళ్ళగానే అడుగుతుందండి, ఈ కింద పథకాలు మీకు అందుబాటులో ఏమేమి ఉన్నాయి అని అడుగుతుంది. జాబ్ కార్డు, ఎన్ఆర్ఎస్ కార్డు, జాబ్ కార్డు ఉంటే కనుక ఉంది అని టిక్ పెట్టుకుంటాము. ఎస్బిఎం అంటే వాళ్ళకి టాయిలెట్స్ ఉంటే కనుక ఎస్బిఎం ఉంటే ఉంది అని క్లిక్ పెట్టుకుంటాము. పెట్టుకోగానే అక్కడ రెండు ఆప్షన్స్ అడుగుతుంది. ఆల్రెడీ అవైల్డ్ త్రూ స్కీమ్, ఎస్బిఎం ద్వారా వచ్చిందా, లేదంటే అదర్ సోర్స్. అదర్ సోర్స్ అంటే ఆ మెంబర్ కనుక వాళ్ళు ఇండివిజువల్ గా కట్టుకుంటే కనుక అదర్ సోర్స్ పెడతాము. లేదు ఎస్బిఎం ద్వారా వచ్చింది అంటే కనుక ఎస్బిఎం అనేది సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత ఆరోగ్యశ్రీ కార్డు అండి, ఉజ్వల పథకము. ఉజ్వల పథకంలో కూడా అంతే, దీపం పథకం కింద మనకు వచ్చి ఉంటే కనుక ఉజ్వల క్లిక్ చేసుకుంటాము. లేని పక్షంలో ఆ మెంబర్ కనుక వాళ్ళు సొంతంగా కొనుక్కుంటే కనుక అదర్ సోర్స్ అనేది క్లిక్ చేసుకుంటాము. రేషన్ కార్డు. తర్వాత ప్రధాన మంత్రి హర్ఘర్ యోజన సౌభాగ్య అంటే కనుక మనకి దారి లేకుండా మూసేసుకున్నారా? ఇటు దారి లేకుండా హర్ఘర్ యోజన అంటే అండి, గతంలో మనకి హౌస్ వచ్చి ఉంటే కనుక దాని కింద అక్కడ క్లిక్ చేసుకుంటాము. ఆ స్కీమ్ కింద వస్తే కనుక ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము. వాళ్ళు కనుక ఓన్ గా కట్టుకుంటే కనుక అదర్ సోర్స్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. తర్వాత సురక్ష బీమా యోజన, తర్వాత జీవన్ జ్యోతి బీమా యోజన. ఇవి ఉంటే కనుక ఆల్రెడీ అందరికీ ఉన్నాయి కాబట్టి ఉంటే క్లిక్ చేసుకుంటాము. కనబట్టలేదండి, యాప్ కనబట్టలేదు. చూసుకోండి మీ టెక్నికల్ ప్రాబ్లం ఏంటో. మేడం మాకు కూడా పెన్షన్స్ ఉన్నాయండి, వృద్ధాప్య పెన్షన్ వస్తూ ఉంటే కనుక మనం క్లిక్ చేసుకుంటాము. అక్కడ మొత్తం అర్హత అంటే ఆ కుటుంబంలో ఎంతమంది అర్హత ఉన్నారు అనేది అక్కడ అంకె సెలెక్ట్ చేసుకుంటాం. ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు, ఇద్దరు ఉంటే ఇద్దరు పెట్టుకున్న తర్వాత స్వీయ యాక్సెస్ అంటే వాళ్ళు సొంతంగా చెప్పారా అని యాక్సెస్ ఎస్ అని పెట్టి పూర్తయింది అంటే కనుక పెన్షన్స్ అయిపోతుందండి. ఆ కుటుంబం సంబంధించి ఎలాంటి పెన్షన్ వస్తున్నా కానీ ఆ పెన్షన్ మొత్తం కూడా అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేయాలి. ఈ విధంగా చేస్తే కనుక ఒక మెంబర్ ఎంటైటిల్మెంట్ పూర్తయిందండి. అది పూర్తయిన మెంబర్ పేరు ఆటోమేటిక్ గా మనకి పైన డిస్ప్లే అవుతుంది గ్రీన్ టిక్ తో. రిమైనింగ్ మెంబర్స్ కూడా కింద అట్లా ఉంటారు. అట్లా 10 మంది చేసినాక ఎస్హెచ్జికి మాత్రమే, ఆ ఒక ఎస్హెచ్జికి ఎంటైటిల్మెంట్ అనేది పూర్తవుతుంది. 10 మంది చేసిన తర్వాత ఎంటైటిల్మెంట్ లోకి వెళ్ళినాక ఇక్కడ మనం ఎంత మందిని అయితే మనం సెలెక్ట్ చేసి ఉన్నామో ఇక్కడ మనకి పక్కన ఎంటైటిల్మెంట్ లో మనకి డిస్ప్లే అవుతాయి. ఈ విధంగా మనం ఎంటైటిల్మెంట్ చేసుకోవాలండి. ఒక మెంబర్ 10 మంది చేయొచ్చు. ఎంటైటిల్మెంట్ లో ఈ విధంగా చేయాలండి. ఒక మెంబర్ సంబంధించి ఒక మెంబర్ సరిపోతుందా, 10 మెంబర్స్ ఏమైనా చేసి చూపించమంటారా?
అమ్మ ఇప్పుడు అర్థమైందా? ఎంటర్టైన్మెంట్ ప్లాన్ ఒక మెంబర్ కి వేసి చెప్పారు కదా, ఆల్ స్కీమ్స్ అన్ని స్కీమ్స్ చెప్పారు. ఒకటి చాలండి. చాలా ఓకే. అంటే మీకు అంత ఐడియా ఉంది కాబట్టి ఇదంతా ఆ, చేయగలరు. తెలుగులో సెలెక్ట్ చేసుకోండి. అంటే లాంగ్వేజ్ సెలక్షన్ కూడా ఉంది దీనికి. తెలుగు వస్తుంది, ఆ డమ్మీ యాప్ కూడా ఒకసారి షేర్. ఇవాళే చేస్తాం మీకు. ఆ తెలుగులో చేసుకో, ఎందుకంటే తెలుగు దాదాపు డమ్మీ కూడా షేర్. ఈ తెలుగు అంతా కూడా మనమే ఏపీ నుంచి ప్రతిదీ ట్రాన్స్లేట్ చేసి పంపించాము. తెలుగు యాప్ మనకి ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో స్కీమ్స్ ఇంకేదన్నా మనం మిస్ అయ్యి ఉంటే గనక అవి కూడా మనం చెప్పండి. ఏదన్నా ఉంటే స్కీమ్స్ ఏదన్నా మిస్ అయినాయి మేడం రాలేదంటే అవి కూడా మనం వాళ్ళకి చెప్పి అవి కూడా దీంట్లో ఇన్కార్పొరేట్ చేపిద్దాం, ఏదైనా స్కీమ్స్ ఒకవేళ మిస్ అయ్యి ఉంటాయి. సో ఇప్పుడు ఎల్హెచ్ఈ ప్లాన్ చూడండి ఒకసారి. లైవ్లీవుడ్ ట్రైనింగ్ ఎస్హెచ్జిదేమి పాస్వర్డ్ అది అన్నిటికీ. ఓకే ఓకే అండి. ఎల్హెచ్ లో కూడా మనకి తెలుగు లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవడానికి మనకి ఆప్షన్ ఇచ్చారు. మనకి ఏ ఎంటర్టైన్మెంట్ లోకి వెళ్ళాలన్నా ఎల్హెచ్ కి వెళ్ళాలన్నా ఫస్టే అడుగుతుంది మీకు సెకండ్ లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ కావాలా అని చెప్పేసి. అక్కడ మనం తెలుగు టైప్ చేసుకుంటే కనుక మనకు తెలుగులోనే వచ్చేస్తుంది. కూడా మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఎంటర్టైన్మెంట్ లో ఓపెన్ అయిన విధంగానే ఇంట్లో పిల్లడు ఉన్నాడు కదా, నెక్స్ట్ ఆడపిల్లడు ఉన్నాడు, నెక్స్ట్ ఏమో వీడు మహేష్ గౌడ్ పిల్లలు ఉన్నాడు. ఆ బేవర్ తిరుగుతారు కానీ కనీసం అక్కడికి అలా వచ్చి తీసుకెళ్ళలేకపోరు కనీసం. నేను చెప్పేది మహేష్ గౌడ్ అంటే మూడోడు ఉన్నాడు కదా, ఎవడో ఎల్హెచ్ లో కూడా ఫస్ట్ మెంబర్ ప్రొఫైల్ కంప్లీట్ చేయాలండి. జీవనోపాధి కార్యక్రమాల కోసం మీరు ఏదైనా రుణాలు పొందారా అని చెప్పేసి వస్తుంది. ఆ చిన్న సైకిల్ పనిచేస్తుంది వీళ్ళకి. అది చేస్తాయి తెలిసినా ఏదో దరిద్రంతోనే ఎడుతున్నాను. ఎవరిని ఇక్కడ మనం గనక ఏదైనా సరే లోన్ తీసుకొని ఉంటే గనక అవును అని క్లిక్ చేసుకుంటే అప్పుడు నేను చెప్పాను ఛార్జీలు కూడా ఇస్తాను రా పోనీ, లేకపోతే ఫోన్ పే చేస్తాను నేను అని చెప్పి వాళ్ళ అమ్మ కూడా కింద జీవనోపాధి కార్యక్రమాలకు వస్తాయి చక్క కొత్త సైకిల్ అని చెప్పేసి. అంటే మొత్తం అలాగా అంటే మనకి అవసరం లేదు అడ్డే కదా మనకి ఎక్కడైనా కానీ. అలాంటి కాదులే అండి, పెద్దోడు తక్కువడు వంశీకుడు అది కాకుండా చిన్నదేమో అది తీసుకున్నాం. మనకి ఎలాగలేదు కదా సంతోషం. ఏ రుణం కోసం తీసుకున్నాము అనేది జీవనోపాధి కార్యక్రమాల కోసం ఏ రుణం కోసం పొందబడింది అనేది కింద మనకి ఆప్షన్స్ ఇచ్చారండి.
వ్యవసాయం కోసం అయితే మొదటిది. అంతే కదా శుభ్రంగా రెండోది ఇవన్నీ ఇతర వ్యవసాయ పెట్టేసి ఆధారిత కార్యకలాపాలు. తర్వాత పశు సంరక్షణ, కలపేతర అటవీ ఉత్పత్తులు. అంటే మనకి కనుక ఫారెస్ట్ ఏరియా దగ్గర ఉంటే కనుక దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం, అలాగే లేదు. అందరూ తర్వాత నైపుణ్య కార్యక్రమాలు. అన్ని సర్దుకు వెళ్తూనే టైల్స్ కూడా ఆయన కూడా అంటించారు కదా, బండ్లు పెట్టుకోవడానికి టైల్స్ కూడా అంటారు అనుకుంటారు. మూడు స్తంభాల మీద పెద్ద రేకుల షెడ్లు వేసేసి ఉన్నాయి. ఏమీ కాకపోతే కనుక ఇతరములు అనేది సెలెక్ట్ చేసుకుంటాం మనం. తీసుకున్న తర్వాత దయచేసి జీవనోపాధి కార్యక్రమాలను నమోదు చేయాలి. ఇతరములు పెడితే కనుక దేనికోసం తీసుకున్నాము అనేది. పెళ్ళైన అది అప్పుడు ఒకే లేదు రోజు పైన మనం వ్యవసాయము అనేది క్లిక్ చేసుకుంటే కనుక ఇతరములు తీసేస్తే కనుక కింద ఆప్షన్ రాదు. లాస్ట్ ఇతరములు అనేది మాత్రం సెలెక్ట్ చేసుకుంటే ఏ జీవనోపాధి కొరకు మనం తీసుకున్నాము అనేది మాత్రం అక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. రెండవది వచ్చేసి తర్వాత ఆప్షన్ జీవనోపాధి కార్యక్రమాలకు క్రెడిట్ యొక్క మూలము, అంటే మనం ఎక్కడి నుండి తీసుకున్నాము ఈ రుణము అనేది కింద మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్హెచ్జి విత్ BOCLF అంటే గ్రామ సంఘం నుండి కానీ మండల సమైక్య నుండి కానీ ఎస్హెచ్జి నుండి కానీ తీసుకుంటే మొదటిది సెలెక్ట్ చేసుకుంటాము. బ్యాంక్ లింకేజ్ నుండి తీసుకున్నది అయితే సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము. ఇంక తర్వాత ఇతర బ్యాంకుల నుండి తీసుకున్న లేదా PSF నుండి తీసుకున్న అనధికారక వనరులు తీసుకున్నా ఇక ఎలాంటి రుణం అయితే మనం తీసుకున్నామో ఆ బాక్స్ లో మనం క్లిక్ చేసుకోవాల్సి వస్తుంది. అనధికార వనరులు అంటే పెట్టుకుంటే మాత్రమే ఎంత లోన్ తీసుకున్నారు అనేది, మొత్తం అందుబాటులో ఉన్నది ఎంతది, వడ్డీ రేట్ ఎంత అనేది ఖచ్చితంగా సెలెక్ట్ చేయాల్సి వస్తుంది అక్కడ. అది కాకుండా వేరే ఏది తీసుకున్నా కానీ ఎంత తీసుకున్నారు అని మాత్రమే వస్తుంది. కింద అందుబాటులో ఉన్న రుణం క్రెడిట్ మాత్రమే, అంటే ఇంకా ఎంత సభ్యురాలకు అందుబాటులో ఉంది, ఇంట్రెస్ట్ రేట్ ఎంత అనేది మాత్రమే మనల్ని అడుగుతుంది అన్నమాట. ఎగ్జాంపుల్కి మేము ఇక్కడ బ్యాంక్ లింకేజ్ తీసుకున్నాము అని పెట్టాము. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి బ్యాంక్ రేటు 9% తీసుకున్నాము. తర్వాత మీరు ఏదైనా వ్యాపార సంస్థల్లో సభ్యునిగా ఉన్నారా అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇచ్చారండి, PE, PG, LG, FIG, కోఆపరేటివ్. వీటిలో ఎక్కడైనా సరే సభ్యులుగా ఉన్నారా అంటే మాత్రమే, ఉంటే మాత్రమే అవునని పెట్టుకుంటాము, లేని పక్షంలో లేదు అని సెలెక్ట్ చేసుకుంటాము. మీరు సభ్యత్వం తీసుకోవాలనుకుంటున్నారా, ప్రొడ్యూసర్ గ్రూపు, తర్వాత వచ్చేసి PEFPO అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ నుండి కానీ, స్థానిక సమూహము అంటే దగ్గరలో ఏదైనా సొసైటీల్లో మన వాళ్ళు కనుక యాడ్ అయి ఉంటే కనుక ఆ సొసైటీలు కానీ, రైతు ఆసక్తి గ్రూపు, వ్యవసాయ సహకార సంస్థ, వీటిలో ఏదైనా సభ్యత్వం తీసుకోవాలనుకుంటున్నారా అంటే మాత్రం ఇక్కడ మనం సెలెక్ట్ చేస్తాము. లేని పక్షంలో తర్వాత అనేది క్లిక్ చేసుకుంటాము. తర్వాత వచ్చేసి గృహం యొక్క ప్రస్తుత జీవనోపాధి కార్యకలాపాలు ఏమిటి అంటే కనుక వ్యవసాయం మీద ఉన్నారా, వ్యవసాయ ఆధారిత కార్యక్రమాల్లో ఉన్నారా, పశు సంరక్షణలో ఉన్నారా, లేదా అటవీ ఉత్పత్తుల మీద ఆధారపడి ఉన్నారా, లేదా వ్యవసాయం కాకుండా అదర్ నాన్ ఫార్మ్ యాక్టివిటీస్ లో ఉన్నారా అనేది వీటన్నిటిలో ప్రజెంట్ ఏదైతే ఉందో ఆ కుటుంబానికి ప్రస్తుత జీవనోపాధి ఏదైతే ఉందో దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. టోటల్ ఎగ్జిట్ ఇన్కమ్ అనే కాడ ఏమి మన ఇక్కడ నెల నుండి అక్కడ ఏమి మనకి టైప్ తీసుకోవట్లేదు, ఫస్టే మనం పెట్టుకుంటాము జీవనోపాధులు. తర్వాత ప్లాన్కి వెళ్ళినాక అడుగుతుంది మాకు అక్కడ అమౌంట్, అందుకని ఇక్కడ తీసుకోలేదు. తర్వాత మీరు ఏదైనా నైపుణ్య కార్యక్రమాల యొక్క శిక్షణ పొందాలి అనుకుంటున్నారా అని చెప్పేసి అడుగుతుంది ఇక్కడ. తీసుకున్నారా అని, మనం కనుక ఏదైనా ట్రైనింగ్ తీసుకొని ఉంటే కనుక ఇక్కడ ఎస్ఎన్ పెట్టాము. తీసుకుంటే కనుక ఏ రకమైన ట్రైనింగ్ మీరు తీసుకున్నారు అనేది డీటెయిల్స్ అడుగుతుంది. లేని పక్షంలో కనుక నో అనేది సెలెక్ట్ చేసుకుంటాము. కింద వచ్చేసి లాస్ట్ ఆప్షన్ ఏదైనా స్కిల్ అప్గ్రేడ్ కోసం మద్దతు అవసరమా అని అడుగుతుంది. దయచేసి వివరాలు నమోదు చేయండి. అంటే మనం ఏదైనా ట్రైనింగ్ కావాలి అనుకున్నప్పుడు మాత్రమే ఇక్కడ మనం నమోదు చేస్తాము. లేని పక్షంలో నో అని పెట్టేసి సేవ్ చేస్తే కనుక ఆ మెంబర్ యొక్క LHH లో ప్రొఫైల్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇట్లా మనము ఉన్న సభ్యులందరినీ ప్రొఫైల్స్ కంప్లీట్ చేసిన తర్వాత లవ్లీహుడ్ ప్లాన్స్ లోకి వెళ్తారండి. ఇక్కడ మనం ఆ మెంబర్స్ కనుక ఎంటర్ చేసుకుంటూ వస్తే కనుక ఇప్పుడు మనం ట్రైనింగ్ కావాలా ఏదైనా తీసుకుంటున్నారా అని అడిగినవన్నీ కూడా ఈ లవ్లీహుడ్ ప్లాన్ లోకి ఇక్కడికి వచ్చేస్తా ఉంటాయి. ఇక్కడ మనకి ప్లాన్స్ లో కనుక మెంబర్స్ వస్తే మాత్రమే లవ్లీహుడ్ ర్యాంకింగ్ ఎంతమందిని అయితే చేస్తున్నామో ఆ మెంబర్స్ వస్తూ ఉంటారు. వాళ్ళల్లో వాళ్ళు తీసుకున్న జీవనోపాధిని బట్టి ఇక్కడ ర్యాంకింగ్ ఇచ్చి లాస్ట్ లో మనం గనక సేవ్ చేస్తే లవ్లీహుడ్ అనేది ఆ SHGకి ఆ మెంబర్ కి కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా LHH లో మనం ఒక మెంబర్ ని కంప్లీట్ చేసుకోవాలి. ఇది LHH ఎంటర్ చేయడం అర్థమైందండి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా?
మేడం ఊళ్ళు లేవు లేకపోతే సరిగ్గా ఇక్కడ ఎగ్గంపేట వచ్చిందని పూజ చేశాడు. శ్రీకాకుళం మ్యారేజ్ వచ్చాడు కదా, అప్పుడు తీసుకున్నాడు. మ్యారేజ్ అయిన తర్వాత జగ్గంపేట ఎంత రూపాయలు అడిగాడు. అలా వచ్చారు. ఇద్దరం కలిసి నేర్చుకున్నాం మేము అక్కడ. మేము అక్కడ ఉన్నాం ఆ ఊర్లో. ఏ ఊరేది కనపర్తిలో. కనపర్తి ఉన్నాము. కనపర్తి రాజమండ్రి నుంచి వస్తాం కదా మేము. అడ్రస్ అని చెప్పేసి ఇంటి దగ్గర అలాగే ఇంటికి వెళ్ళుకుంటాం. ఇంకా విచిత్రం, అసలు వేసుకున్న బట్టలు తప్ప ఏ బట్టలు లేవు, టవర్ కూడా లేదు. అన్ని చూడు మామూలు సరదా వచ్చినాడు. పిల్లలు తీసుకొచ్చామంటే ఏ పిల్లలు తీసుకున్నా ఆ పిల్లలు తీసుకున్నాడు. బాగుంది. అపార్ట్మెంట్ తీసుకున్నాడు కూడా. స్టీల్ కంటున్నాడు గవర్నమెంట్. అంటే మినిమం మనం ఒక 5 ఎస్ఎస్జీస్ అయినా సరే కంప్లీట్ చేసుకొని ఉంటే మాత్రమే మనం ఇక్కడ ర్యాంకింగ్ అది చూపించడానికి వస్తుంది. ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, హక్కు ఏకీకరణ మరియు ర్యాంకింగ్ ఉంది కదా. అంటే ఇది కన్సాలిడేషన్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్ మరియు ర్యాంకింగ్. సో ర్యాంకింగ్ చేయాలి అంటే మనం ఎస్ఎస్జీస్ కనీసం 5 ఎస్ఎస్జీస్ అన్న మనం చేస్తే సో 1 by 1 2 3 4 5 6 10 వరకు ఒక ర్యాంకింగ్స్ అనేటువంటి వస్తుంది. సో మనం చేయలేదు కాబట్టి మనకి మేడం వాయిస్ రావట్లేదు. అంటే మనం కన్సాలిడేషన్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్ అండ్ ర్యాంకింగ్ అని ఉంది కదా ఈ వివో లెవెల్లో మనం ఆల్ ఎస్ఎస్జీస్ ని మనం ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేస్తే లైవ్లీవుడ్ ప్లాన్ ఏదైనా కూడా చేసినప్పుడు మన కన్సాలిడేషన్ ర్యాంకింగ్ వస్తుంది. సో దాని ప్రకారం ఇక్కడ అంటే ఆల్రెడీ కొన్ని చేసినటువంటి దాని ప్రకారం మనకి ఎస్బిఎం కానీ ఉజ్వల పథకం కింద కానీ ప్రధానమంత్రి బిజిలీ హర్ఘర్ యోజన కింద సో ఇంతమంది రిక్వెస్ట్ అడిగారు. వృద్ధాప్య పింఛన్స్ 17 మంది అడిగారు, వితంతు పింఛన్లు 17 మంది అడిగారు. సో దీంట్లో ర్యాంకింగ్ అనేటువంటిది యాజ్ పర్ దేర్ మీరు ఎలాగైతే ర్యాంకింగ్ గ్రామ సంఘంలో ప్రయారిటీ బేస్డ్ నీడ్ బేస్డ్గా సో పిఓపి పూర్ బేస్ చేసుకొని ర్యాంకింగ్ ఇస్తారో అవన్నీ కూడా ఇక్కడ మనకి ర్యాంకింగ్ అనిపిస్తాయి ఈ ప్లాన్ లో. లైవ్లీవుడ్ లో కూడా మన ర్యాంకింగ్ ప్రకారం మనం చేసుకొని దాని ప్రయారిటీ ప్రకారం పెట్టి అప్రూవల్ చేసుకొని ముందు వాళ్ళకి మనం మీట్ అవుతాం. వాళ్ళ రిక్వైర్మెంట్స్ ముందు మీట్ అవడానికి మన ఎస్ఎస్జీలో మన వివోలో మనం ప్లాన్ చేసుకుంటాం. సో అది కన్సాలిడేషన్ అండ్ ర్యాంకింగ్ ఆఫ్ ఎస్ఎస్జీ లెవెల్ ప్లాన్స్. సో తర్వాత మనకి పబ్లిక్ గూడ్స్ సర్వీసెస్ లో పబ్లిక్ గూడ్స్ ఒకటి ఉంది, పబ్లిక్ సర్వీసెస్ ఒకటి ఉంది, అగ్రికల్చర్ డెవలప్మెంట్ ప్లాన్ కూడా ఒకటి ఉంది. అంటే 3 సబ్ యాక్టివిటీస్ దీంట్లో ఈ ప్లాన్ లో ఉన్నాయి. సో 1 by 1 మనం వెళ్తాం. సో ఈ మీటింగ్లు మాత్రం వివో మెంబర్స్ లోకల్ గా ఉన్నటువంటి లీడర్స్ వీళ్ళందరూ కూడా ఇన్వైట్ చేసుకొని అందరు సభ్యుల సమక్షంలో మనం ప్లాన్ చేసుకోవాలి. కొన్ని స్టేట్స్ లో అయితే ఇది మ్యాపింగ్ రిసోర్స్ మ్యాప్ వేసుకొని ఎక్కడెక్కడ పబ్లిక్ గూడ్స్ ఉన్నాయి, సర్వీసెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఆ ఊర్లో రిసోర్స్ ఏరియాస్ ఉన్నాయి అని చెప్పి మన ఇంతకుముందు గతంలో మన సోషల్ మ్యాప్ వేసేవాడు. అట్లా రిసోర్స్ మ్యాప్ అవుట్ వేసుకొని చేస్తున్నారు. సో అంతవరకు వెళ్ళకపోయినా కనీసం పార్టిసిపేషన్ ఆఫ్ ది ఉమెన్ అనేటువంటి అక్కడ చాలా ఇంపార్టెంట్. సో గ్రామ సంఘ సభ్యులందరూ అటెండ్ అవ్వటం, ముందుగానే మన విఓఏ గారు షెడ్యూల్ డేట్స్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళందరినీ మొబిలైజ్ చేసుకోవటం, గ్రామ సంఘం మీటింగ్ పిలుచుకోవటం, లోకల్ ఎంపీటీసీ మెంబర్స్, వార్డు మెంబర్స్, ఇక్కడ వార్డు మెంబర్ కంపల్సరీ వెయ్యాలి దీంట్లో. సో వార్డు మెంబర్లు వెయ్యాలి కాబట్టి వార్డు మెంబర్స్ వార్డు కూడా తెలియాలి, ఏవి ఎస్హెచ్జి ఎవరు ఏ వార్డు కిందకి వస్తారో కూడా తెలియాలి, మనకు కొంత అవగాహన ఉండాలి. సో వాళ్ళందరినీ పిలిపించుకొని ఆ రోజు లోకల్ వాళ్ళని కూడా ఈ ప్లాన్ కొంచెం పక్కాగా వేసుకుంటే మనకి ఏమేమి బిల్డింగ్లు గవర్నమెంట్ బిల్డింగ్లే కాదు కొన్ని సర్వీసెస్ కూడా ఏమేమి రిక్వైర్మెంట్ ఉందో ఆ గ్రామంలో తెలుస్తాయి. సో అవేర్నెస్ తోటి మనం అందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ తోటి చేసుకుంటే దాన్ని మనం గ్రామం అప్రూవల్ తీసుకుంటే
అట్లీస్ట్ ఫైనాన్షియల్ గా జరిగే పనులు కాబట్టి, నిధులతో ఉండే జరిగే పనులు కాబట్టి ఇవన్నీ కూడాను వాళ్ళకి అవగాహన ఉంటే వాళ్ళు సపోర్ట్ కూడా ఉండటం వల్ల మనం యాక్టివిటీస్ మనం పొందొచ్చు గ్రామంలో. ఓకేమ్మా, సరే. కరెక్ట్ గా అది వర్డింగ్ హక్కులనే వస్తున్నాయి. సో హక్కుల్ని కన్సాలిడేట్ చేయటం చేసి ర్యాంకింగ్ అవుతాం. ఎవరు ప్రయారిటీ, ఎవరు 20 గ్రూపులు ఉంటాయి అనుకోండి, 20 గ్రూపులు మెంబర్స్ లో కనీసం ఒక 100 మంది 50 మంది అడిగారు లైవ్లీహుడ్ కావాలని, 50 మందిని కన్సాలిడేట్ చేసి ఎవరెవరు అడిగారు ఆ 50 మందిని ర్యాంకింగ్ ఇచ్చుకోవడం అనేటువంటిది జరిగిద్ది అనమాట. అది ఏకీకరణ అండ్ ర్యాంకింగ్. అలాగే ఆ పంచాయతీలో 4-5 వివోలు ఉన్నాయి అనుకోండి, 4-5 వివోలని కన్సాలిడేట్ చేసుకొని జీపీ లెవెల్లో 10 వివోలైనా ఉన్నాయి కొన్ని జీపీలు, పెద్ద జీపీల్లో ఆ 10 వివోలు 4-5 వివోలని కన్సాలిడేట్ చేసుకుంటే జీపీ లెవెల్లో ఒక 50 మంది తేలుతారు అనుకోండి. రిక్వైర్మెంట్ అడిగిన వాళ్ళు, డిమాండ్ అడిగిన వాళ్ళు 50 మందిలో టాప్ ప్రయారిటీ కింద 10 మందినో 20 మందినో మనం తీసుకుంటున్నప్పుడు అక్కడ అన్ని వివో సభ్యులందరూ కూర్చొని, వివోల సభ్యులందరూ కూర్చొని జీపీ లెవెల్లో సో ఎవరు ద మోస్ట్ వాంటెడ్ అనేటువంటిది మనం క్రైటీరియా తీసుకొని దాని ప్రకారం ర్యాంకింగ్ ఇచ్చుకుంటాం అనమాట. ఆ ర్యాంకింగ్ ప్రకారమే మనం ప్లాన్ తయారు చేసుకొని మనం గ్రామ సభ అప్రూవల్ కి మనం ఇస్తాము. అది కన్సాలిడేషన్ ర్యాంకింగ్. అది సో వెళ్ళారమ్మా, పబ్లిక్ గుడ్ లోకి వెళ్ళారా? మేడం సత్యసాయి నుంచి వస్తుంది. సెకండ్ ఆప్షన్ వచ్చేసి మనకి ప్రజా వస్తువుల సేవలు మరియు వనరుల అభివృద్ధి కార్యక్రమాలు అనేది సెలెక్ట్ చేసుకుంటే కనుక పబ్లిక్ గూడ్స్ అండ్ సర్వీసెస్ 2 మనకు వస్తున్నాయి. ఈ పబ్లిక్ గూడ్స్ లో వచ్చేసి మన గ్రామ సంఘం పరిధిలో ఏవైతే కావాలనుకుంటున్నామో వాటన్నిటిని సెలెక్ట్ చేసుకొని చేసింది నాకు మ్యూట్ చేసుకోండి మిగతా వాళ్ళందరూ. ఏమేమి కావాలనుకుంటున్నామో రోడ్లు కానీ, కాలువలు కానీ, వంటగది ఆప్షన్ ఒకసారి చూడండి. మనకి పబ్లిక్ గూడ్స్ లో వచ్చేసి ఏమేమి మనకి రిక్వైర్మెంట్ ఆప్షన్స్ వస్తున్నాయి అనేది చెప్తున్నాము. మొదటిది వచ్చేసి గ్రూప్ అండ్ సముదాయ భవనము, తర్వాత బయో రిసోర్స్ అంటోటి రీసైక్లింగ్ యూనిట్, అంగన్వాడీ బహుళ యూనిట్ మరుగుదొడ్ల నిర్మాణము, ఆరోగ్య ఉప కేంద్రము, ఇప్పటికే ఉన్న సబ్ సెంటర్ల కొరకు ఎక్విప్మెంట్స్, తర్వాత వచ్చేసి క్రీడా స్థలము, గవర్నమెంట్ పాఠశాల చుట్టూ ప్రహరీ గోడ, చెత్తబుట్టలు, చేతులను శుభ్రం చేసుకునే సౌకర్యాలు, చేనేత కుటీర పరిశ్రమ, తుఫాను ఆశ్రయ నిర్మాణము, త్రాగునీటి సముదాయాలు, దహనము చేసే వ్యక్తి, దోమతెరలు, ధాన్యం ఆరబెట్టు స్థలము, ధాన్యం నిల్వ ఉంచు భవనము లేదా సముదాయాలు, గిడ్డంగులు సదుపాయాలు, నీడ వేచి ఉండే స్థలము, నేత కేంద్రము, షెల్టర్, నేత కేంద్రము, పంచాయతీ భవనము, పారుదల, ప్రజల కొరకు వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ ఉంచు భవనములు, ప్రజా గ్రంథాలయము, బడి వస్తువు సామాగ్రి, బహిరంగ ప్రదేశాలలో తల్లులు పాలిచ్చు ప్రదేశాలు, బాట కింద నీరు పారే కాలువ, భారత నిర్మాణ సేవా కేంద్ర భవనములు, మూత వేసిన మురుగు కాలువ, రోడ్లు, వంటగది భవన నిర్మాణము, వంటగది భవన మరమ్మత్తు మరియు నిర్వహణ, వీధి దీపాలు, వీధి సంత సదుపాయము, ఉత్పత్తి సమూహాల కొరకు సామూహిక సరసమైన ధరల అంగడి, సరిహద్దు గోడ, సాంస్కృతిక కేంద్రము మరియు క్లబ్లు, శానిటరీ ప్యాడ్స్ తయారీ యంత్రములు, సామాజిక భవనము, సామాజిక మరుగుదొడ్లు, ఇతరములు. ఇవన్నీ కూడా మనకి పబ్లిక్ గూడ్స్ లో మనకి ఇచ్చి ఉన్నారు. ఆ గ్రామ సంఘం పరిధిలో ఏదైతే కావాలి అనుకుంటున్నామో మనము దాన్ని యాడ్ చేసుకొని, స్థలము అంటే వివో వివో పెడుతున్నాము. ఎన్ని యూనిట్స్ కావాలి అని అడుగుతున్నారు, మనకి ఎన్ని కావాలంటే అన్ని అక్కడ పెట్టుకొని వివరణ యొక్క వివరములు ఎక్కడ కావాలి అనేది ఇక్కడ టైప్ చేసుకొని, కొత్తదైతే కొత్తది, ఆల్రెడీ ఉన్నదాన్ని కనుక పునర్నిర్మాణం చేసుకోవాలి అనుకుంటా రెండోది పెట్టుకొని సేవ్ చేసుకుంటే కనుక మనం ఎన్నైతే యాడ్ చేస్తా ఉన్నామో అవన్నీ కూడా మనకి ఇక్కడ రిక్వెస్ట్ లో కనబడుతున్నాయి. చేసుకున్నప్పుడు చేసుకున్నాము యాడ్ చేసిన అన్ని కూడా ఇక్కడ మనకి ఏది ముందు కావాలి ఏది తర్వాత అనేది ర్యాంకింగ్ ఇవ్వడానికి ఇక్కడే ప్రయారిటీ ర్యాంకింగ్ అడుగుతుంది.
అంటే ఒక పంచాయతీలో గ్రామంలో స్కూల్ కావాలి, అంగన్వాడీ కావాలి, మరుగుదొడ్లు కావాలి, లేకపోతే రోడ్డు కావాలనుకోండి. ఫస్ట్ ఫస్ట్ అండ్ ప్రయారిటీ బేసిస్ ఏది ముఖ్యమో ఏది అర్జెంట్ నీడ్ అనుకున్నప్పుడు దాన్ని మనం ప్రయారిటైజ్ చేసుకొని రాసుకోవచ్చు. అక్కడ ర్యాంకింగ్ లో 1, 2, 3, 4 అట్లా ఇవ్వచ్చు. ఇస్తే దాన్ని ర్యాంకింగ్ లో అప్పుడు నమస్తే మేడం. నమస్తే మేడం. అనకాపల్లి జిల్లా కచ్చంకోట ఏపీఎం మేడం. మేడం ఇన్ని ప్రయారిటీలో సామాజిక భవనాలు అన్ని భవనాలు ఉన్నాయి మేడం. గ్రామ సంఘానికి బిల్డింగ్స్ అంటూ ఎక్కడా ఇందులో లేదు మేడం. గ్రామ సంఘ బిల్డింగ్లు ఉన్నాయి కదా, లాస్ట్ టైం మనం గ్రామ సంఘ బిల్డింగ్లు కొట్టాం కదా. అది ఇంకా మనకి మంజూరు అవ్వలేదు కదా మేడం. మంజూరు అవ్వలేదంటే మంజూరు అవుతాయి. మీరు మనం ఇప్పుడు మీరు ఎన్ని అడిగారు? గ్రామ సంఘ మధ్యాహ్న భోజన సదుపాయము, మహిళా పోలీస్, సఫాయి కర్మచారులు, ఇతరములు, ఇవన్నీ కూడా మనము సర్వీసెస్ లో పెట్టుకోవడానికి ఉండయండి. ఏది మనకి అవసరమో అనుకుంటామో వాటన్నిటిని యాడ్ చేసుకుంటూ ఇందాక మనం ఏదైతే పబ్లిక్ గూడ్స్ లో ర్యాంకింగ్ ప్రయారిటీ ఇచ్చారో అదే విధంగా ఇక్కడ కూడా ర్యాంకింగ్ ప్రయారిటీ ఇచ్చేస్తే మనకి పబ్లిక్ గూడ్స్ అనేది సర్వీసెస్ రెండు కంప్లీట్ అవుతాయి. ఇక్కడ సర్వీసెస్ అంటే బిల్డింగ్ ఉంటుంది, అంగన్వాడీ బిల్డింగ్ ఉంటుంది, కానీ అక్కడ ఆయా ఉండకపోవచ్చు. లేకపోతే హాస్పిటల్ ఉంటుంది, దాంట్లో హాస్పిటల్లో డాక్టర్ గారు లేకపోతే ఇతర సేవలు అందుబాటులో మెషిన్స్ అలాంటి అందుబాటులో ఉండకపోవచ్చు. టీచర్ గారు అందుబాటులో అంటే పోస్టింగ్ ఉంటుంది, బట్ టీచర్ పోస్ట్ ఖాళీగా ఉండొచ్చు అక్కడ. ఇట్లాంటి సర్వీసెస్ లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, రేషన్ ఒక అందుబాటులో లేకపోయినా, రేషన్ ఒక క్వాలిటీగా లేకపోయినా, సో అలాంటి సర్వీసెస్ ఏదైనా ఉంటే మనం దీంట్లో మాట్లాడతాం. మేడం రేపల నుంచి అంటే దీంట్లో టిక్ పెట్టుకునేలాగా దాంట్లో ఒక 6, 7 యాడ్ చేయకపోకుండా టిక్ పెట్టుకుని ఒక 5, 6 ఇంపార్టెన్స్ వచ్చినాయి అవి తీసుకునేలాగా ఉంటే అవకాశం ఎక్కడ సేవ్ చేసుకోవాలి వాళ్ళు, అట్లా కాస్త 5, 6 ఒకసారి టిక్ పెట్టుకోవడానికి. ఒకసారి 5, 6 టిక్ పెట్టుకోవటానికి. ఓకే 1 by 1 ఉంది, బట్ మనం అది కూడా అడుగుదాంలేండి. ఒకేసారి 5, 6 టిక్ పెట్టుకొని సేవ్ చేసినలాగా మీరు అనేది. అవును మేడం. ఓకే మల్టీ సెలక్షన్ అంటే ర్యాంకింగ్ ఇచ్చారు కదా మేడం, అందుకని 1 by 1 ఇచ్చినట్టున్నారు వీళ్ళు. మనం ర్యాంకింగ్ ఇవ్వాలి కాబట్టి మల్టీ సెలక్షన్ చేసుకుని ర్యాంకింగ్ తీసుకోవచ్చు. ఆ టిక్స్ లోనే మామూలుగా ర్యాంకింగ్ ఇచ్చుకునే దానికి కూడా ఇబ్బంది లేకుండా. సరే, అంటే వాళ్ళు 1 by 1 ర్యాంకింగ్ కోసం పెట్టినట్టున్నారు, ఆయన అడుగుదాం. చెప్పండి. తర్వాత వచ్చేసి మనకి పబ్లిక్ గూడ్స్ అయిపోయినాక రీసోర్స్ డెవలప్మెంట్ అనేది మనం థర్డ్ ఆప్షన్ ఉంది. దానిలో సెలెక్ట్ చేసుకుంటే కనుక రీసోర్స్ దానిలో మనకు కావాల్సిన ఏమేమి పెట్టారు అనేది ఇక్కడ చూద్దాము. బోర్వెల్ ఒకటి, చెక్ డ్యామ్స్, ఫిష్ డ్రైయింగ్ యాక్స్, ఫోర్త్ ఆప్షన్ గల్లీ ఫ్లడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ అజోలా కల్టివేషన్, ప్లాంటేషన్, పౌల్ట్రీ షెల్టర్, తర్వాత రీచార్జ్ పిట్స్, వాటర్ ట్యాంక్, అటవీ కంచ, అడవి కంచ ఫెన్షన్, ఆకృతి అండ్ గ్రేడింగ్ కట్టలు, ఇతరములు, ఇసుక, ఔషధ మొక్కలు, కస్టమర్ హైరింగ్ సెంటర్, కాలువ, గట్టు, గ్రూపుల కొరకు ఎన్ఏటిపి సేంద్రియ ఎరువులు, గ్రూపుల కొరకు మొక్కల పెంపకము, గ్రూపులు కమ్యూనిటీ కొరకు లిక్విడ్ ఉన్నాయి, చెరువులు, చేపల చెరువు, ట్యాంకులు, టెర్రస్ నిర్మాణము, తడి భూములు, నీటితో నిండిన భూములు, నదిగట్లు, పందుల ఆశ్రమము, పశువుల కొట్టం, బంజర భూమి, గడ్డి భూమి అభివృద్ధి, బంజర భూమి యొక్క లెవెలింగ్, తర్వాత వచ్చేసి బావి, పవన నిర్మాణ వస్తువుల ఉత్పత్తి, మేకల కొట్టం, రింగు బావి, వరద మళ్లింపు, నానబెట్టిన ఇంకుడు అంటే వరద నీరు నిల్వ పెట్టుకోవడానికి పెట్టేది, వాన నీటి సేకరణ, వ్యవసాయ ఆధారిత అటవీ చెట్ల పెంపకము, వ్యవసాయ కట్ట, సంఘాల కొరకు కంపోస్టు గుంతల నిర్మాణము, సపోర్ మట్టి రాయి గబియన్, సపోర్ అని ఇచ్చారు మేడం, మట్టి రాయి గబియన్ అని ఇచ్చారు. అది మన దగ్గర అయితే లేదు. సమూహాల కొరకు వర్మీ కంపోస్ట్ నిర్మాణము,
సమూహాల జీవనోపాధుల కార్యక్రమం కొరకు అనేది ఇవన్నీ ఇచ్చారు మనకి. వీటిలో కూడా ఇందాక ఏ విధంగా అయితే మనం సర్వీసెస్ లో అండ్ పబ్లిక్ గూడ్స్ లో మనం యాడ్ చేసుకుంటూ ర్యాంకింగ్ ఇచ్చామో, దీనిలో కూడా అలాగే రీసోర్స్ లో కూడా మనం యాడ్ చేసుకుంటూ ర్యాంకింగ్ ఇచ్చుకుంటూ ఉండాలండి. ఈ విధంగా ఈ 3 కంప్లీట్ అయితే కనుక వివో లెవెల్లో మనకి ఈ సర్వే అనేది కంప్లీట్ అవుతుంది, విపిఆర్సీ అనేది. ఇది పబ్లిక్ గుడ్ సర్వీస్ రిసోర్స్ దాంట్లో ఇవి 3 కనుక కంప్లీట్ అయితే కనుక ప్రజా వస్తువుల సేవలు మరియు వనరుల అభివృద్ధి ప్రణాళిక అనేది కంప్లీట్ అవుతుంది, సెకండ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ వచ్చేసి సామాజిక అభివృద్ధి ప్రణాళిక అనేది ఇచ్చారు, సోషల్ డెవలప్మెంట్. దీనిలో వచ్చేసి వనరులు, నీటి వనరులు, భూ అభివృద్ధి వనరులు సంబంధించినటువంటి ఏవైనా కూడా అభివృద్ధి కోసం రిసోర్స్ డెవలప్మెంట్ దాంట్లో వాడతాము. సో అవన్నీ 3 అయిపోయిన తర్వాత ఆ 3 కాంపోనెంట్స్ బేస్ చేసుకొని ర్యాంకింగ్ కూడా చేస్తారు. గ్రామ పంచాయతీ కన్సాలిడేషన్ గ్రామ పంచాయతీ లెవెల్లో కూడా ర్యాంకింగ్ అయిపోయింది. అది చేసిన తర్వాత సోషల్ డెవలప్మెంట్ ప్లాన్ మళ్ళీ మనం ఓపెన్ చేసుకోవచ్చు. మీరు వీలైతే అదే రోజైనా వివోలో 2 ప్లాన్స్ చేసుకోవచ్చు, లేదు 2 మీటింగ్లు పెట్టుకుంటారా? లేదు మేడం, 2 ప్లాన్స్ ఒకసారి. మీరు ముందు అంటే ఆ గ్రామ సంఘం వాళ్ళకి చెప్పాలి. ఇప్పుడు ఆ రోజు ప్లాన్ చేస్తే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. గ్రామంలో ముందు ట్రాన్స్లేట్ వర్క్ చేసి వస్తారో, లేకపోతే లీడర్లు అందరూ ఒకసారి మాట్లాడుకొని ఇవి కావాలని నిర్ణయం చేసుకుంటారు. తర్వాత ఎస్డి ప్లాన్ కూడా చేసుకోవచ్చు. లేదు ఇంకో రోజు ఎస్డి ప్లాన్ పెట్టుకొని కూలంకషం చర్చించుకుంటామంటే ఇంకొక డే షెడ్యూల్ అయిన డేట్ తీసుకొని అయినా ఎస్డి ప్లాన్ తయారు చేసుకోవచ్చు. అందరికి ఐడియా అవగాహన ఉంటే ఆ గ్రామ సంఘం మీద గ్రామంలో జరిగినటువంటి అంశాల పైన విద్య కానీ, ఆరోగ్యం కానీ, లేకపోతే జెండర్ ఇష్యూస్ కానీ, ఆహార పోషణ కానీ, చిన్నపిల్లల సంబంధించిన యాక్టివిటీస్ కానీ, ఇవన్నీ కూడా ఒక అవగాహన ఉంటే తొందరగానే మీరు డిస్కషన్ చేసుకొని దాంట్లో అంశాలను మీరు మాట్లాడుకొని ర్యాంకింగ్ ఇచ్చుకోవచ్చు. థర్డ్ ఆప్షన్ లో వచ్చేసి సోషల్ డెవలప్మెంట్ లో మనకి ఇచ్చిన ఆప్షన్స్ మేడం. పర్యావరణంకు సంబంధించిన సమస్య, ఆరోగ్య పోషణ మరియు శుభ్రపరచుట, సమగ్ర విద్య, సామాజిక మినహాయింపు, ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ దీనికి సంబంధించి ఇచ్చారండి. వీటిలో మహిళా శిశు అభివృద్ధి, మహిళా పిల్లల అభివృద్ధి, వీటిలో మీకు ఏది కావాలనుకుంటే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో మనకి కొన్ని అంశాలు వస్తాయి. సో 4 అంశాల్లో కూడా 4 రకాల సబ్జెక్ట్స్ ఉంటాయి. బట్ దేని మీద మేము అడ్రస్ చేయాలనుకుంటున్నాము, ఆ గ్రామంలో దేని గురించి మనం అంటే దేని గురించి మనం సమస్యల పరిష్కారాన్ని చేయాలనుకుంటున్నాము అని తెలియాలి. ముందు సమస్య తెలియాలి, ఆ గ్రామంలో ఏం జరుగుతుంది ఏంటి అనేటువంటిది మొత్తం అవగాహన ఉండాలి. దాని గురించి పనిచేయడానికి సిద్ధంగా ఉండి దాని గురించి మనం గ్రామ సంఘంలో మాట్లాడుకొని సెలక్షన్ చేసుకోవాలి. పర్యావరణం వర్షం కూడకూడదు. పర్యావరణంలో ఏమొచ్చినాయి అంశాలు? పంట అయ్యాక పొలంలో ఎండుగడ్డిని కాల్చడం, అటవీ నిర్మూలన, వరద సంబంధిత ప్రభావాలు, మానవ వన్యప్రాణుల సంరక్షణ, పరిశుభ్రత మరియు వ్యర్థాల యాజ, సురక్షితమైన వంట చెరుకు మరియు కట్టెలు లేకపోవటం, ప్లాస్టిక్ కాలుష్యం, పర్యావరణానికి సంబంధించిన సమస్యలు. ఓకే, ఏముంది ఆ గ్రామంలో, దేని మీద మనం పని చేయాలనుకుంటున్నాము, దేని మీద డిపార్ట్మెంట్ ఇందా మన SBM అన్నారు కదా, స్వచ్ఛ భారత్ మిషన్, వాళ్ళకి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద కూడా పర్యావరణం మీద మా దగ్గర ప్లాస్టిక్ వేస్టేజ్ చాలా ఎక్కువైపోతున్నాను, లేదా మా దగ్గర ఈ వేస్ట్ అంతా వచ్చి కాలుస్తున్నారు, మాకు ఇదంతా వాసన వస్తుంది, మాకు ఈ స్మెల్కి పొగకి మాకు అంత ఇబ్బందిగా ఉందని చెప్పటానికో, సో అక్కడ ఏదైతే మనకు ప్రాబ్లంగా ఉందో, లేకపోతే కొన్ని చోట్ల ఈ కోతులు, కొండముచ్చులు, లేకపోతే క్రూర మృగాలు ఫారెస్ట్ దగ్గరగా ఉండేటువంటి దగ్గర అలాంటి ఏమైనా వచ్చి ఇబ్బంది పెడుతుంటే ఇవన్నీ కూడా మన పర్యావరణం కింద వస్తాయి మనకు ఇవన్నీ కూడాను. అలా వరద ముంపు వచ్చి చెత్త కొట్టుకొచ్చిపోయిందో, లేదా వరద కొట్టుకొచ్చి వాటర్ స్టాగ్నేషన్ అయిందో, ఇవన్నీ కూడా మనం ఈ సోషల్ ఇష్యూస్ లో పర్యావరణం కింద మాట్లాడవచ్చు, చెప్పొచ్చు, ప్లాన్ చేసుకోవచ్చు. ఆరోగ్యం, పోషణ మరియు శుభ్రపరచట్లో వచ్చేసి మద్యపానం, కోవిడ్ వ్యాక్సిన్ సంకోచము, మందుల అనుమానం, భయం ఉంటేదన్నా భయంగా ఉందని, ఇప్పుడు లేదనుకోండి, ఉన్నప్పుడు మందుల దుర్వినియోగము, పారిశుద్ధ్యముకు సంబంధించిన సమస్యలు, కౌమార ఆరోగ్య సంరక్షణ లేకపోవటము, మంచినీటి సదుపాయం లేకపోవటము, పునరుత్పత్తి ఆరోగ్య సంరక్షణ లేకపోవడం, ఇవన్నీ ఆరోగ్య దానిలో వస్తాయి. సో ఆ గ్రామంలో ఏ ప్రాబ్లం ఉందో దాన్ని ఐడెంటిఫై చేసుకోవడం.
సమగ్ర విద్యలో వచ్చేసి వయోజన విద్య, ఎనీ అదర్ ఇష్యూస్ అనేది అన్నిట్లో కామన్ గా పెట్టేశారు. డిజిటల్ అక్షరాస్యత లేకపోవటము, దివ్యాంగులకు విద్య అందుబాటులో లేకపోవటము, బడి మధ్యలో మానేసిన పిల్లలు, సామాజిక మినహాయింపు వచ్చేసే దీనిలో కూడా ఫస్ట్ ఇంకా వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్ కాకుండా ఏదైనా ఎంటర్ చేసుకోవడానికి ప్రతి దానిలో ఎనీ అదర్ ఇష్యూ అనేది సామాజిక మినహాయింపు అంటే ఇంక్లూజన్ ఆఫ్ సోషల్ ఇంక్లూజన్ లో భాగంగా మనకి ఎవరైతే వనరబుల్ ఉన్నారో నిస్సహాయత కలిగినటువంటి వాళ్ళు ఆ గ్రామంలో వాళ్ళ గురించి ఏదైనా ఇష్యూస్ ఉంటేనో లేకపోతే వాళ్ళ గురించి మనం పనిచేయడానికి సిద్ధంగా ఉండి దానికి వాళ్ళ కోసం సపోర్ట్ చేయడానికి ఉన్నటువంటి ఏరియాస్ ఏమున్నాయో చూసుకొని వాళ్ళు ఎస్సీ ఎస్టీ ఫ్యామిలీస్ కానీ లేదా పీవీటీజీ ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ కానివ్వండి, లేదా కొన్ని ట్రాన్స్జెండర్ కూడా ఎక్కువ మంది ఉన్నారు. ట్రాన్స్జెండర్ లో సంబంధించినటువంటి వాళ్ళ గ్రూపుల్లో చేరినప్పుడు వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళు అడ్రస్ చేయడం కానివ్వండి, మైగ్రేషన్ వాళ్ళు వెళ్ళే వాళ్ళు, వికలాంగులు అంటే విభిన్న ప్రతిభావంతులు, పారిశుధ్య కార్మికులు, వీళ్ళకు ఉన్నటువంటి సెక్స్ వర్కర్స్ ఏదైనా ఉంటే వాళ్ళ కోసము, ఒంటరి మహిళలు, వయోవృద్ధులు, వీళ్ళ కోసం గ్రామ సమాఖ్య వాళ్ళని ఒక మొబిలైజ్ చేయడము సంఘాల్లోకి, వాళ్ళ గురించి వాళ్ళకి ఏం ఫైనాన్షియల్ కానీ మోరల్ సపోర్ట్ కానీ ఇవ్వాలనుకుంటే దాన్ని అంతా మాట్లాడుకోవచ్చు. లేదు ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ తోటి కొంత సపోర్ట్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళ దృష్టి కూడా తీసుకెళ్ళి వాళ్ళ కోసం అది జిల్లాకు రాసు లేకపోతే మండల లెవెల్లో మండల ఆఫీసర్స్ తో మాట్లాడుకోను కన్వర్జెన్స్ తోటి ప్రోగ్రామ్ చేయొచ్చు. సో ఇది సామాజిక సోషల్ ఇంక్లూజన్ లో భాగంగా వచ్చేటువంటి అంశాలు. ఇంకా అంతే మేడం. ఇంకా ఉమెన్ అండ్ చైల్డ్ లాస్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ లో వచ్చేసి బాల కార్మికులు, చైల్డ్ మేనేజ్మెంట్, డౌరీ, ఫిమేల్ సైట్, మానవ అక్రమ రవాణా, ఇక్కడ అంటే మహిళలకు సంబంధించినటువంటి పిల్లలకు సంబంధించినటువంటి అంశాల్లో కొన్ని చోట్ల బాల కార్మికులు పనులు చేస్తూ ఉంటుంటారు. ముఖ్యంగా చైల్డ్ మ్యారేజ్ టాప్ ఏపీ కూడా చాలా టాప్ లో ఉంది మొత్తం నేషన్ లో. సో ఈవెన్ తో ఇన్ని సంవత్సరాలు బట్టి మన గ్రామ సంఘాలు ఇన్ని మీటింగ్లు పెట్టుకొని చైల్డ్ మ్యారేజ్ అవగాహన ఇస్తున్నప్పటికి కూడా చైల్డ్ మ్యారేజెస్ మనం కూడా టాప్ లో ఉన్నాం. ఈ 3 అజెండా కూడా మన గవర్నమెంట్ ఇచ్చారు మాట్లాడమని గ్రామ సంఘాల్లో. సో చైల్డ్ మ్యారేజ్ ఇష్యూస్, వరకట్నాలు, చిన్న ఆడపిల్లల్ని భ్రూణ హత్యలు అంటే కడుపులో ఉండగానే చంపేసేయడం, ఆడపిల్లల్ని తెలుసుకొని టెస్ట్ చేసుకొని నిర్ధారణ అయినాక చంపేసేయడం, ఇలాంటివి జరుగుతున్నప్పుడు అలాంటి అంశాల మీద, అలాగే కొన్ని చోట్ల పిల్లల్ని అక్రమ రవాణా చేసేస్తున్నారు. అది పిల్లల్ని చేస్తున్నారు, లేడీస్ కూడా చేస్తున్నారు, వయసులో ఉన్న పిల్లల్ని కూడా చేస్తున్నారు. అది అలా కొన్ని చోట్ల ఇప్పటికి కూడా మెన్స్ట్రుయేషన్ బయట చేరినప్పుడు ఆడవాళ్ళని ముఖ్యంగా ట్రైబల్ ఏరియాలో వాళ్ళు సపరేట్ చేసి కూర్చోబెట్టడం, వాళ్ళ ఫుడ్ సరిగ్గా ఇవ్వకపోవడం, వాళ్ళ అన్హైజీనిక్ కండిషన్స్ ఉంటున్నారు అనేటువంటిది అదేంటో తప్పుగా భావిస్తున్నారు అనేటువంటిది. ఇది బయలాజికల్ ప్రాసెస్, ఇదంతా కూడా తప్పు కాదు. వాళ్ళకి కరెక్ట్ గా హైజీనిక్ గా ఉంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు అనేటువంటిది మనం ఎడ్యుకేట్ చేయాలి ఉమెన్ కి, మన ఎస్ఎస్జీ మెంబర్స్ అనేటువంటిది. అలాగే ఆడవాళ్ళ జరిగినటువంటి హింస కానివ్వండి, పిల్లలు జరిగిన హింస కానివ్వండి, ఇవన్నీ కూడాను గ్రామ సంఘంలో వీటికేమైనా బడ్జెట్ అక్కర్లా, డబ్బులు అక్కర్లా, ఓ నిధులు అక్కర్లేదు. ట్రైనింగ్, మోటివేషన్, వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వటం అనేటువంటిది మనకు అవసరం. వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఇవ్వటం అనేటువంటిది మన ధర్మం. లోన్లు ఇవ్వటమే మన పని కాదు. సామాజికమైనటువంటి అవగాహన కల్పించడం కూడా మన ధర్మం. మనం చేయాల్సినటువంటి పనుల్లో మొదటి పని వస్తుంది. ఇవన్నీ కూడా పేదరికానికి, అనారోగ్యానికి, ఆహార పోషణ లోపానికి దారితీస్తాయి. కాబట్టి వీటి మీద అవగాహన కలిగించేలాగా సబ్ కమిటీలు, ఆ సభ్యులు, విఓఏలు అందరూ మాట్లాడాలి, ఓపెన్ గా మాట్లాడాలి. ఇవన్నీ మాట్లాడటం, ఓపెన్ గా మాట్లాడటం వల్లే జనాలు తెలుస్తాయి. మనం ఏదో ఒక లోను రికవరీ ఒకటి మాట్లాడితే మాత్రం మనం అనుకున్నటువంటి నిర్మూలన లేదా సంస్థల బలోపేతం జరగదు. సో ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవాలి, ప్లాన్ లో పెట్టుకోవాలి, ప్లాన్ అడ్రస్ చేయాలి, ఇతర కన్సర్న్ డిపార్ట్మెంట్ కన్వర్జెన్స్ చేసుకోవాలి. మనం చేయగలిగితే మనం చెయ్యాలి. సో ఓవరాల్ గా ఇవన్నీ 4 రకాల ప్లాన్స్ కన్సల్టేషన్ వస్తాయి, వీటిలో కన్సల్టేషన్ వస్తాయి. సో మన విజన్ డాక్యుమెంట్ లో కూడా, విజన్ లో మండల సమాఖ్య గ్రామ విజన్ లో కూడా మనం గుర్తించిన అంశాల్లో మనం పెట్టుకొని ముందు తీసుకెళ్లాలని, టార్గెట్ గా ముందు తీసుకెళ్లాలనేటువంటిది మనం మాట్లాడుతున్నాము. సో దీని ప్రకారం ఈ ప్లాన్స్ అన్ని చేసుకోవాలి. ప్రసాద్ నీకు ఒకటి మాన్యువల్ పెడతాను, అది చూపించగలవా దీంట్లో నీకు వాట్సాప్ లో. ఇది రోజులు, సంవత్సరాలు, నెలలు కూడా పట్టదు. గట్టిగా కూర్చుంటే ఒక విఓఏకి 1 నెలలో చేసుకోవచ్చు. సో మనకి డిసెంబరు అంటే అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు ఇది ఒకసారి గ్రామ సభలో మాట్లాడుకోవటం. అక్కడ నుంచే మనకి గ్రామ సభ డేట్స్ ఇస్తారు. ఆ
ఆ డేట్స్ ని మనం ముందుగానే తీసుకొని అప్పుడు కల్లా ప్లాన్స్ కంప్లీట్ చేసుకొని, అంటే నవంబర్ కల్లా మనకి అక్టోబర్ కల్లా ప్లాన్ రెడీ అయిపోతే మనం ఇంకా ఆగస్టు కూడా ఇక స్టార్ట్ అవ్వాలి. మనకి ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఇక మనకు ప్లెంటీ ఆఫ్ టైం ఉంది మన దగ్గర. సో వాళ్ళు యాప్ కోడ్ ఇస్తారు, ఇచ్చిన వెంటనే మనం డేటా ఎంట్రీ చేసుకొని ప్లాన్ రెడీ చేసుకుంటే మనం ఇన్ టైంలో గ్రామ సభల అప్రూవల్ తీసుకుంటాము. విత్ గ్రామ సభలకి ఉమెన్ మొబిలైజేషన్ కూడా బాగా, ఎస్ఎస్జి మెంబర్స్ కూడా బాగా రావాలి. సో వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే ఎక్కడా కూడాను గ్రామ సభలకి ఉమెన్ అటెండెన్స్ రావట్లేదు అనేటువంటిది. అది కూడా లేకుండా ఈసారి మనం మొబిలైజేషన్ ప్లస్ అప్రూవల్ ఆఫ్ ప్లాన్స్ చేసుకున్నాము. ముందుగా ఏపీఎం సమ్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు కాన్సెప్ట్ రీడింగ్ పైన ఖచ్చితంగా ప్లాన్స్ పైన మనం వచ్చిన ట్రైనింగ్ ప్రకారం అందరికి ట్రైనింగ్ ఇవ్వండి.